రామ్ నారాయణ్ రామ్. జన్మతో వచ్చిన మనిషి, సహజ శక్తి కలిగిన మనిషి ఈ మాటలు మాట్లాడలేడు. అతను జీవధర్మం గురించి మాట్లాడతాడు. అన్ని జీవుల గురించి, కేవలం మానవ ధర్మం గురించి కాదు. మనిషి తాను గొప్పవాడిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ ఎవరు గొప్పవారు, ఎవరు చిన్నవారు? మనిషి గొప్పవాడా? కాదు కాదు. మీ దేశాన్ని చూడు. బయ్యా పక్షి తన గూడు ఎలా కడుతుంది? వేలాడుతూ వేలాడుతూ చాలా అందంగా కడుతుంది. ఇది మనిషి ఎప్పటికీ చేయలేడు. అలాగే ఒక కుక్క నేరస్తుడిని పట్టుకుని పోలీసుల గౌరవాన్ని కాపాడుతుంది. అక్కడ అంతా పోలీసులు విఫలమవుతారు. ఆ కుక్క శక్తిని సంపాదించేందుకు 12 సంవత్సరాలు పడతాయి. అలానే పాము శక్తి కుక్క శక్తి కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది. గుట్టల వద్ద ఒక రకమైన పురుగు ఉంటుంది. అది ఎప్పుడైనా తన రూపాన్ని మార్చగలదు. గిరగిట్టు దాడి చేసినప్పుడు అది కొంత దూరం వెళ్ళి ఆ గిరగిట్టు గురించి ఆలోచించి దాని రూపాన్ని తానే పొందుతుంది. ఇది ఎంత గొప్ప శక్తి! కాబట్టి ఎవరు గొప్పవారు, ఎవరు చిన్నవారు అన్నదానికి అర్థం లేదు. ఇది అన్ని జీవుల ధర్మం, జీవధర్మం. మూఢనమ్మకాలు ప్రభావితం చేశాయి. అందుకే అంటున్నారు మానవుడు అన్ని జీవుల్లో గొప్పవాడని. ఎగిరే ఆలోచనలు. వేద భాష్యం చదవాలి. చాలా చదివిన తర్వాత చెప్పినది తప్పుగా ఉండొచ్చు. వివేకానందుడి స్పీచ్ ఏమిటో నాకు తెలియదు. ఒక వ్యక్తి ఆ స్పీచ్ చదివాడు. నేను అన్నాను చిత్తరువైన మాటలు. ఎందుకంటే అది ఆయన చెప్పిన దేశానికి సంబంధించినది. ఆ దేశం స్పిరిచువలిజాన్ని తెలియదు. కానీ ఆ దేశం యొక్క అసలు భాష, పద్ధతి ఇవన్నీ ఆ స్పీచ్లో తానే వచ్చేస్తాయి. నేను అందిస్తున్నది ఒరిజినల్. ఎందుకంటే నేను పుస్తకం చదవడం లేదు. నేను మధ్యవర్తిగా చెప్పడం లేదు. ఎందుకంటే చిన్ననాటి నుండి నేను అసలు ధ్వనితో అనుసంధానమై ఉన్నాను. శ్రీకృష్ణుడు అద్భుతాలు చూపించి ఋషులను ఆకర్షించినప్పుడు వారు చెప్పారు, మా ప్రశ్నలకు సమాధానాలు కావాలి. మీ అద్భుతాల మీద మేము తృప్తి చెందాం, కానీ అద్భుతాల మీద ఆధారపడి ఎవరినీ దేవుడు అని అనలేం. ఋషులు ప్రశ్నలు అడిగారు. సమాధానం విన్న తరువాత చెప్పారు మంచి సమాధానం మరియు అంగీకరించారు.